రియల్ బూమ్ బూమ్ అనే స్థాయిలో పుష్పలో ఒక డైలాగ్ ఉంటుంది, బూమ్. సో రియల్లోనే రియల్ ఎస్టేట్, రియల్లోనే ఒక అద్భుతమైన శక్తిని ఇచ్చిన రియల్ బూమ్, అది కూడా ఇంకా మన మిర్చి నుంచి. గట్టిగా చప్పట్లు. సో చేతులు ఉన్న వాళ్ళు పైకి చెప్పాలి. జై హో అన్నప్పుడు జై హో రియల్ బూమ్ అని చెప్పాలి, రైట్? చేతులు కట్టుకోవద్దు. జై హో సౌండ్ రావాలి. జై హో. ఏం సార్, సూపర్ సార్. యువర్ నేమ్ సార్? సార్ మీ పేరు? ఆంజనేయులు. డబ్బు కావాలి ఈ హాల్లో, ఏం కావాలి? వాట్ యు వాంట్ ఇన్ దిస్ హాల్? यस पैसा. ये हाल में पैसा मतलब पैसा नहीं देने वाला हूँ. आई एम नॉट गिविंग एनी मनी. मस्तान सर, हाउ आर यू? ఇలా ఏం కావాలి? డబ్బే కావాలి. నా నుంచి ఏం కావాలి? మోటివేషన్ కావాలి. యువర్ నేమ్ సార్? పవన్ కళ్యాణ్. అందుకోసం మన సనాతనంలో కూడా ఒక వర్డ్ ఉంటుంది, నిత్య విద్యార్థి లాగా ఉంది పోయినంత వరకు. గురుగారు కరెక్టా? సో ఇప్పుడు నవ్వుతున్నారు. ఇప్పుడు నేను కాదు సార్, నేను కూడా నవ్వుతాను. వెరీ గుడ్. నవ్వుతూ ఉంటే నా మాట్లాడతా, ఎడుపు ముఖాలతో మాట్లాడలేదు. ఎందుకంటే దరిద్రాలు అలాంటి భయంకరంగా ఉంది బయట. దరిద్రం భయంకరంగా ఉంది. ఎవరికైనా టచ్ చేయండి అంటుకుంటుంది దరిద్రం. దరిద్రం పరుస్తానికి పక్కకు పెట్టిన. హ్యాపీగా ఉండండి హాల్లో. ఈరోజు అద్భుతమైన భోజనం ఉంటుంది, అద్భుతంగా మాట్లాడండి. నాలెడ్జ్, మైండ్ఫుల్నెస్, కడుపు నిండా హార్ట్ఫుల్నెస్, ఇవి రెండు ఇటు జరగబోతుంది. గట్టిగా చెప్పట్లేదు. థ్యాంక్ యూ. సో అసలు రియల్ అంటే ఇది, బూమ్ అంటే ఇది, దాని గురించి తెలుసుకుందాం. సో ముందుగా మా మేనేజ్మెంట్ గారికి, మా చైర్మన్ గారికి, చక్కటి పర్మనెంట్గా బోర్డు కొనుక్కున్నారు రోహిత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఉన్నారా రోహిత్ సార్? సో ఈరోజు మీరు అనుకోవచ్చు అసలు రియల్ అంటే ఏంది, రియల్ బూమ్ అంటే ఏంది. అందరికి తెలుసు, రియల్ ఎస్టేట్ ప్లాట్ల మాట అందరికి తెలుసు, అందరికీ తెలుసు. ఏమని ఏం సార్ అన్న గొప్పసేన మర్చిపోదన్నా అని చెప్పి తర్వాత తీసుకెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పర్సన్ ఏం చేస్తాడంటే, సరే బాబు నీ పర్సన్ నీకు ఇస్తా అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుకొని వాళ్ళని తెలియకుండా వాళ్ళు మీటింగ్ అరేంజ్ చేసుకుంటారు. ఏడ తిరుగుతున్నాం మామ అంటే బస్ స్టాండ్ చుట్టూ తిరుగుతున్నాను. అది రిజిస్ట్రేషన్ అయిపోయింది బాబు అంటే, కాలం మంచిది కాదు సార్, దుర్మార్గపు కాలం సార్. మనం ఎన్నో అనుకుంటాం, అన్నీ జరగదు. అది చూపించినప్పుడే లెక్క చేసుకుంటారు. 2% ఎంత వస్తుంది, ఎంత వస్తుంది అంటే ఇప్పుడే వస్తుంది 5 లక్షలు. మీ అప్పు మొత్తం ఇచ్చేస్తారు. వస్తాను టెన్షన్ తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ సార్ ఇమీడియట్లీ నీకు పేమెంట్ రేపు ఇచ్చేస్తారు. నీ అప్పు మొత్తం మితితో సహా పొద్దున్న తీసుకొని రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. మళ్ళీ వచ్చి పవన్ సార్ అడుగుతారు, ఏందా పేమెంట్ ఎక్కడ అంటే, ఇంకో బిట్ చూసాను సార్, ఇంకో బిట్ చూసినా సార్, ఈ బిట్లు చుట్టూ తిరిగి 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 రావా సార్ రండి రండి తిరిగి 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 బదులకు హోలు పడి ఇంకా ఎక్కడెక్కడ హోల్స్ అక్కడ పోదు అన్ని బట్ట బయలైన తర్వాత భార్య చెప్తాను, ఏందయ్యా ఇక్కడ పోతున్నావు నువ్వు, రోజు ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు, ఏంది నీ పరిస్థితి అని భార్య మంత్రిస్తుంది. ఆగలే ఈ సంవత్సరం ఆగదు, ఈ సంవత్సరం బాగాలేదు, 2025 కలిసి రాలే, వచ్చే సంవత్సరం చూసుకో, నేనన్నా ఉండాలా నువ్వన్నా ఉండాలి అని భార్య చెప్తాడు. ఇక పక్కింటో ఇల్లు కడుతుంటారు, నేను చూసి మురిసిపోతాడు, నీకు ఎట్లా సంపాదించు నీకు తెలుసా అని పక్కలు చెప్తుంటాడు. what the నెగిటివ్ ఆయన కష్టపడి సంపాదించిన ఏ రోజు చెప్పాడు
ఏ రోజు ఎవరైనా చెప్తారా సార్ పవన్ సార్ ఎట్లా సంపాదించి మా సంగతి రోజు డబ్బంతా అయినా లేదు ఇక్కడ మాత్రమే కాదు. ఆయన ఎప్పుడు ఏదో విధంగా చెప్పేస్తుంటాడు. ఎందుకంటే అన్ని లెక్కలు ఉన్నాయి కానీ ఆయన లెక్కలో దిగడు. దళితులు ఏంటంటే ఆయన లెక్కలో ఉండడు. అన్ని లెక్కలు తెలుసు, ఎవరి లెక్కలు, ఎవరి ఇంట్లో ఏం నడుస్తుంది, ఏంది ఎక్కడెక్కడ ఏంది అప్పులు ఉన్నాయి, మన పొలం ఎంత ఉంది, గుంటలు ఎన్ని ఉన్నాయి, సెంట్లు ఎన్ని ఉన్నాయి, అన్ని తెలుసు. కానీ ఇతను అది సంపాదించాడు. అలాంటి వాళ్ళకి లేరు. ఇక్కడ అందరూ మంచి వాళ్ళు, పాజిటివ్ ఉండేవాళ్ళు. అందుకంటే పాజిటివ్ ఉన్న వాళ్ళు మాత్రమే గట్టిగా చెప్పండి. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చెప్పండి, ఆ రియల్ భూమి ఉందా లేదా పక్కకు పెడితే కనీసం నువ్వు రియల్గానే యాక్టివ్ అవుతావు. కనీసం నువ్వు భూమిలోనే ఉంటావు. రియల్ భూమి నీకు సంబంధం లేకపోవచ్చు, ఎవరైనా పిలిస్తే రావచ్చు, ఎవరైనా ఇన్వైట్ చేసి రావచ్చు, నీకు రియల్ భూమితో సంబంధం లేకపోవచ్చు. కానీ నువ్వు రియల్ భూమి, నువ్వు ఒక భూమిలాగా ఉండు, నువ్వు ఒక యాక్టివ్ ఉండు. ఈ రోజు నువ్వు యాక్టివ్ ఉండలేదంటే రేపు ఇంట్లో కూడా యాక్టివ్ ఉండవు. ఎందుకంటే ఇక్కడ చెప్పి ఒక పర్సన్ చెప్తుందంటే కూడా నువ్వు యాక్టివ్ లేవంటే ఇంకా పెళ్ళలేదు, ఇంకా టైం ఉంది, చలి వేస్తుంది, వెళ్ళాలంటే భయం వేస్తుంది అని చెప్పుకుంటా అంటే తెల్లింటికలు బ్యాంకులో 0 బ్యాలెన్స్ వేసుకొని తిరిగితే ఉంటాం బ్యాంకు. అలాంటి వాళ్ళు లేరు కదా. దయచేసి సో పాజిటివ్ ఉన్న వాళ్ళు గట్టిగా మీ కరతో గనుతో గట్టిగా చెప్పండి. Now we are going to discuss a real R. R is a recharge. మన బ్యాటరీ ఏంది? పడుకోవాలి, మంచి 3 టైం తింటేనే రీఛార్జ్ అవుతాం. కరెక్టా సార్? ఎప్పుడు రీఛార్జ్ అవుతాం మనము? ఎప్పుడు రీఛార్జ్ అవుతాం? ఎర్నింగ్ ఉంటే రీఛార్జ్ అవుతాం, డబ్బు ఉంటేనే రీఛార్జ్ ఉంటాము. ఇప్పుడు రామారావు సార్ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, లక్షణంగా ఏం కావాలి ఇంకా చెప్తాడు. ఏంటి సంగతి? ఏం కావాలి? ఏం తాగుతాం? కూల్ డ్రింక్ తాగుతాం, సాయంకాలం బీచ్కి వెళ్తాం. అదే రూపాయలు లేదనుకో, సౌండ్ ఉండదు, ఆ బాడీ కూడా ఇట్లా అయిపోతుంది, కూర్చునే విధానం కూడా డౌన్ అయిపోతుంది. ఇక్కడ గట్టి కూర్చోండి, మీ జేబులో 1,00,000 రూపాయలు ఉన్నట్టు కూర్చోండి, రీఛార్జ్ లాగా కూర్చోండి, రీఛార్జ్ డౌన్ కాకండి సార్. నిజంగా మీరు ఎప్పుడు యాక్టివ్ ఉంటే మీకు ధనం వస్తుంది, డల్ ఉంటే ధనం రాదు. ఇది నిజం గుర్తున్నా నేను. కనీసం యాక్టివ్ కూర్చోండి, 1,00,000 రూపాయలు ముందు కూర్చోండి. మొబైల్ చెప్తున్నది ఒకరోజు ముందే అలర్ట్ చేస్తుంది, మేడం రీఛార్జ్ చేసుకో లేకుండా పోతుంది. ఈ మధ్యలో 2 మొబైల్స్ ఉన్నాయి, నాకు కూడా 2 మొబైల్స్ ఉన్నాయి. మా రామారావు సార్ కూడా 3 ఉన్నాయి. ఎందుకు సార్ అంటే ఒకటి ఫ్యామిలీ, ఇంకోటి బిజినెస్, ఇంకోటి అయితే పొద్దున ఇంకోటి సార్ అంటే బెట్టింగ్ ఏదో రీఛార్జ్ చేయలేకపోతున్నా. మీరు తప్పక అర్థం చేసుకో, కొద్ది కన్ను మూసుకో, సంవత్సరం సాగిపో. ఎవరు గ్యారెంటీ ఉండరు, చిన్న జీవితము, ఎవరు ముందు పోతారో గ్యారెంటీ ఉండదు అని సంజాయిస్తారు సమాజం ఆ విధంగా ట్రైనింగ్ చేస్తుంది. అయితే ఏదో విధంగా మీరు కూడా ట్రైనర్సే. ఏ విధంగా? ఎవరైనా బాధలో ఉంటే ఏం కదరా ఊకో నేను ఉన్నా కదా అని చెప్తాను, ఉత్తగానే ఏ దాన్ని పనికిరాము. కరెక్టా? అదే పొద్దున్న ఫోన్ చేసి రామారావు సార్ నాకు 1,00,000 రూపాయలు కావాలంటే కొద్దిగా ముందు అడగవచ్చు కదా సార్, నీకే ఇద్దాం అనుకున్నా, నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఆ టైంకే అందవు. అందుకోసము ఏం చేయాలి?
యాక్సెప్ట్ చేయాలి, నచ్చిన సంస్థలో పనిచేయండి బాస్.